హాయ్ అందరికీ. ఇక ఇప్పుడైతే నేనైతే నా లైఫ్లో పెద్ద రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సౌత్ ఇండియా రైడ్ అనమాట. ఈ రైడ్లో మొత్తం 5 పంచలింగాలు అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. 5 పంచలింగాలు, విష్ణుదేవ ఆలయాలు మొత్తం వెంకటేశ్వర రూపంలో ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సో ఆ ఆలయాలన్నీ అయితే కవర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇక బైక్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఇక కస్టమర్ అయితే ఇక బైక్ మీద వెళ్తా మాట్లాడుకుందాం, పదండి. ఇక స్టార్ట్ అయిపోయాను. నేనైతే లేట్ అయిపోయింది, 4కి అనుకున్నా 5 అయిపోయింది అనమాట టైము. అక్కడికి 2:30 నుంచి అంతా ప్రిపరేషన్ చేస్తున్నా కానీ అక్కడ చాలా లేట్ అయితే అయిపోయింది. సో అందుకే అయితే ఇక వెళ్తురు వచ్చేలోపు నేను ఇది సిటీ దాటేసి హైవే ఎక్కేసి చాలా అనేది చూస్తున్నా. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను శ్రీకాళహస్తి అయితే వెళ్తున్నా అనమాట. శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీకాళహస్తి నుంచి ఇక నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి ఎవరు చూద్దాం. ఇక నైట్ అయితే ఎక్కువ వ్యూ అయితే కనిపించదు మీకు. అప్పుడే చాలా బ్యాగ్స్, సెడిల్ బ్యాగ్స్ ఉన్నాయి, చూసుకుని డ్రైవ్ చేయాలి. అలవాటు లేదు అసలు. ఇక్కడైతే ఆగా అనమాట కొద్దిసేపు. రూట్ వచ్చి నాగార్జున సాగర్ రోడ్ నుంచి అయితే చూపిస్తుంది. అంటే అంత ఒంగోలు నుంచి ఇక్కడ లైట్ అయితే వచ్చేసింది. లైట్ వచ్చింది. నా ఒక ఫోన్ అయితే ఉప్మా అయిపోయింది, హ్యాండ్ ఇచ్చింది. అది జీపీఎస్ ఇది నా పర్సనల్ మొబైల్. ఇది కూడా ఈ పర్సనల్ మొబైల్ అంటే నా మొబైల్ హ్యాండ్ ఇచ్చింది. ఇది తమ్ముడు అనమాట. వీడియోస్ అవి తీసుకున్నామని చెప్పి తీసుకున్నా. నా మొబైల్ అయితే కంప్లీట్ గా హ్యాంగ్ అయిపోయింది, మొత్తం అసలు పని చేయట్లేదు అది. ఇక వెళ్ళినాక చూపించుకోవాలి అక్కడ ఫోన్ షాప్ లో. నాగార్జున సాగర్ 99. నేను అసలు బండి కొన్న కానీ నాగార్జున సాగర్కి అయిపోతే రావాలనుకుంటున్నాను. ఆఖరికి ఈ రైడ్ అయితే నాగార్జున సాగర్ వచ్చింది. కోతులు అయితే ఉన్నాయి రోడ్లంతా, చూసుకుని డ్రైవ్ చేయాలి. అటు అటు పరిగెడుతుంది. చీకట్లో కూడా అసలు భయం లేనట్టు పరిగెత్తుంది. అక్కడ జస్ట్ మిస్లా అట్లా పరిగెడతా ఉంది. నేనైతే ఇప్పుడు టిఫిన్ కోసం అయితే ఆగుదాం అనుకుంటున్నాను నెక్స్ట్. ఇక అప్పుడు దాకైతే ఆగను. టిఫిన్ కోసం అది కూడా నాగార్జున సాగర్ ఆగిరినాక అప్పుడైతే అడిగిస్తా. నాగార్జున సాగర్ చూసి అప్పుడు టిఫిన్ కోసం ఎక్కడన్నా ఆగి టిఫిన్ చేసేసి స్టార్ట్. నేనైతే అసలు ఫస్ట్ ఏమంటున్నానంటే ఇవాళ 4 కల్లా స్టార్ట్ అయిపోతాం. 4 కల్లా స్టార్ట్ అయిపోతే 11:30 లోపు రీచ్ అయిపోయినా, 12:30 1 లోపు రీచ్ అయిపోయినా, దర్శనం అయిపోతే వెంటనే అక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోదాం అనుకున్నాను. 39 కిలోమీటర్స్ 39 కిలోమీటర్స్ ఉంది తిరుపతి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎట్లాగో మనకి ఇక టైం పట్టుద్ది వెళ్తానికైతే. ఇక నేనైతే ఇవాళ వచ్చి శ్రీకాళహస్తి ఒకటే పెట్టేసుకున్నా. ఇక శ్రీకాళహస్తికి వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసేసుకుని ఇక రెస్ట్ తీసేసుకుని రేపైతే దర్శనానికి వెళ్తాను అనమాట. ఇక ఇది ప్లాన్. రేపు దర్శనం చేసిన కాడి నుంచి తిరుపతి వెళ్ళిపోదాం. పక్కనే మనకి తిరుపతికి ఇది స్పెషల్ దర్శనం టికెట్ అయితే లేదు, టోకెన్ అయితే లేదు నా దగ్గర. ఫ్రీ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారని చెప్పారు. సో చూడాలి, ఎందుకంటే వాళ్ళు 3వ తారీఖున గ్రహణం అయితే ఉంది, ఇస్తారో లేదు అది కూడా చూసుకుని అన్ని చెక్ చేసుకుని ఇక చేయాలి. తిరుపతి వెళ్ళినాక బాగుంది రోడ్డు, సింగిల్ 2 లైనే.
నాగార్జున సాగర్ రోడ్డు మొత్తం చెట్లు, పొట్లు, కోతులు, గొట్లు. చెప్పాలంటే మనకి నాకు ఈ రైట్ సైడ్ లో నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది. మొత్తం వాటర్ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ క్లియర్ గా. కొండ ఎక్కాం కదా, ఇప్పుడు కొండ దిగుతా వెళ్తున్నాం మనం. నాగార్జున సాగర్ అనుకుంటున్నాను, ఎందుకంటే అంత పెద్దగా చూడండి కనిపిస్తుందా. ఇది ఒక సైడ్ అనుకుంటా నాగార్జున సాగర్ కి. వెళ్ళిస్తున్నట్లేరు నాగార్జున సాగర్ డ్యామ్ కాడి దగ్గరికి. నేనైతే బైక్ కొన్న కాంచి అనుకుంటున్నా నాగార్జున సాగర్ డ్యామ్ కాడికి వెళ్ళాలని బైక్ వేసుకుని. ఫైనల్లీ శ్రీకాళహస్తి వెళ్తా నాగార్జున సాగర్ డ్యామ్ అయితే వచ్చేసాం. నేను చాలా ఎక్సైట్ అనమాట. నాకైతే అసలు నేను రూట్ కూడా నేను ఇది పెట్టుకోలేదు. ఇది ఒంగోలు నుంచి వెళ్ళిపోదామని అయితే నేను డిసైడ్ అయ్యా. కానీ అనుకోకుండా నేను పొద్దున్న పెట్టి మ్యాప్ పెట్టేసి స్టార్ట్ అయిపోయా. చూస్తుంటే ఇక ఈ టైప్ అయితే వచ్చేసాను అనమాట. వాళ్ళు నేను అనుకుంటా ఉన్నా నాగార్జున సాగర్ రోడ్ అన్నీ ఇటే వస్తుందా లేకపోతే ఇంకొక వైపు షిఫ్ట్ అవుద్దా అని చూసుకుంటా ఉన్నా, కానీ నాగార్జున సాగర్ అయిపోయి వచ్చామన్నమాట ఫైనల్లీ. ఇక 2-3 పిక్స్ అయితే ఇక్కడ తీసుకుని నేనైతే స్టార్ట్ అయిపోతా. ఇక ఇది నాగార్జున సాగర్ డ్యామ్. అందరూ అయితే ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. మామూలుగా ఇక్కడ కూడా ఫోటోలు దింపి ఫోటోలు ఇచ్చేవాళ్ళు అయితే ఉన్నారు. ఇక ఇక్కడ నుంచి కొండలు ఎక్కుతూ ఉండాలి, దిగుతూ ఉండాలి. మనమైతే స్టార్ట్ అయిపోతాం. సరిగ్గా 2-3 పిక్స్ అయితే తీసుకున్నా. హెల్మెట్ తీయలేదు, అట్టగా తీసేసుకున్నా. సరే ఇక స్టార్ట్ అయిపోదాం. అంటే హెల్మెట్ తీసి పెట్టి చిరాకు వస్తుంది ఒక్కోసారి. సో ఇక స్టార్ట్ అయిపోయాం. అది చెక్ పోస్ట్. శ్రీకాళహస్తి కెమెరా రికార్డ్ అయిపోద్ది ఆటోమేటిక్. మొత్తం వెళ్ళిపోయినాక మెమరీ కార్డ్ ఉంటుంది, తీసి చూసుకుంటాం. సౌత్ ఇండియా రైడ్ వెళ్తున్నాం ఫస్ట్ శ్రీకాళహస్తి నుంచి అట్లా. ఇదే అంటే వాలెట్లో ఇది పాకెట్స్ పెట్టుకోకుండా దీంట్లో ఫోన్ వాలెట్ ఫ్రీ యాక్సెస్. ఇదా 20,000. ఇదా 9,000. ఇది ఇది ఒకటి, ఇది 6,000. ఏం అనలేదు, ఏం అడగలేదు. అయినా మన దగ్గర అన్నీ ఉన్నాయి అనుకోండి. అంటే బేసిక్ ఏంటి అని చెక్ చేస్తారు కదా బార్డర్ కాడ చెక్ పోస్ట్లో. ఇదైతే ప్రజెంట్ ఇప్పుడైతే నేను కొన్నది 6,000 7,000 అనుకుంటా. ఇప్పుడు 9,000 వద్దు ఇది జాకెట్. ఆ ప్రైజే చెప్పా. మొత్తం యాక్సెస్ మొత్తం అయితే మొత్తం టోటల్ అవుట్ఫిట్ అడిగారు అంతే. అంత కాస్ట్ అది 30,000 చెప్పేసా. ఎందుకంటే సేమ్ అదే కాస్ట్ కాబట్టి. కెమెరా గురించి అడిగారు, మీరు చూసే ఉంటారు, చెప్పా కదా.
అంతే అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంది. 3 కిలోమీటర్స్ అంట. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఎంట్రీ ఫీజు. సో అది కూడా చూసుకుని వెళ్ళిపోదామని అయితే ఇటు సైడ్ వచ్చా. మామూలుగా మ్యాప్లో చూస్తే 21 చూపిస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ సార్ వాళ్ళని అడిగితే ఇటే 3 కిలోమీటర్స్, అది వేరే రాంగ్ రూట్ ఉంటుంది, అది లాంగ్ రూటు, ఇటు వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళే 20 రూపీస్ ఛార్జ్ కూడా చేశారనమాట ఇటు వెళ్ళడానికి. నో గూగుల్ మ్యాప్ ఏం లేకుండా ఇటే 3 కిలోమీటర్స్ అన్నారని వెళ్ళిపోతున్నా. నేను కూడా ఇది మామూలుగా అయితే ఒక రోజు రైడ్ వేద్దాం అనుకున్నాను నాగార్జున సాగర్ డ్యామ్కిను ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి. కానీ అనుకోకుండా అనమాట ఇదంతా, నాగార్జున సాగర్ డ్యామ్ ఇది. అట్లాగే ఇంతే మన ఇది ఏమంటారు, ఇవాళ దర్శనం అయితే ఇక ఇవాళ అవ్వదు, శ్రీకాళహస్తి రేపే. అందుకే ఇక ఇది కూడా చూసుకుని అయితే వెళ్ళిపోదాం. ఎట్లా 3 కిలోమీటర్స్ కదా, ఇలా 3 కిలోమీటర్స్ వెళ్ళి వచ్చి చూద్దాం. నాకు ఎక్కువ శాతం అయితే వాటర్ ఉండకపోవచ్చు వాటర్ ఫాల్స్ లో. మూస్తాడుగా, లేదు 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 ఓపెన్ అని. ఇకైతే ప్రెసెంట్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కాడికి అయితే వచ్చామన్నమాట. అక్కడ బైక్ ఎంట్రీకి అక్కడ 20 తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ మనం ఎంట్రీ అవ్వడానికి ఇక్కడ ఒక 30 రూపీస్ ఛార్జెస్. మార్నింగే కదా, జనాలు అయితే అసలు లేరు అనమాట ఇక్కడ. అసలు జనాలు అయితే ఎవరు లేరు. స్టాల్ వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు అన్ని. అంతే ఇప్పుడిప్పుడే వాళ్ళు చదువుకుంటున్నారు. మేము పొద్దున్నే చేసుకుని వచ్చాను. అంటే నా ప్లాన్ ఇది కాదు కదా. సో అసలు జనాలు అయితే ఎవరు లేరు. ఎక్కువ జనాలు తెలియదు అనుకుంటున్నా. బాగుంది, నీళ్ళు ఉన్నాయి, వస్తున్నాయి, వాటర్ ఫాల్స్ పడుతుంది. కెమెరాకి హెల్మెట్ ఇక్కడ పెట్టేసి ఒక రైడ్ అనుకుంటా ఒక రైడ్కి వచ్చాను నేనైతే. అక్కడైతే స్నానాలు చేస్తున్నారు, కనిపిస్తున్నారా? జూమ్ చేస్తున్నారు, జూమ్ చేసి చూపిస్తా. అక్కడే స్నానాలు చేస్తున్నారు. అంత ఫ్లోటింగ్ లేదు, అంత ఫ్లోట్ లేదు అసలు. మామూలుగా అయితే ఒక్కోసారి ఈ టైంలో మనకి వాటర్ ఫాల్స్ లో ఎక్కువ వాటర్ అయితే ఉండవు. చూడండి ఇప్పుడైతే అసలు ఎంత ఇదిగా ఉండవు. ఇక్కడ లోకల్ షాప్ పెట్టిన వాళ్ళు అల్లే ఉన్నారు ఇక్కడ వీళ్ళు. ఇక నేనైతే స్టార్ట్ అయిపోయా. మళ్ళీ ఇక్కడి నుంచి 2-3 పిక్స్ అయితే తీసుకున్నా, వీడియో అయితే తీసుకున్నా. కొంచెం ఇన్స్టాలో స్టోరీ పెడతాకి అండ్ రీల్ పెట్టచ్చు అన్నట్టుగా. ఇంకా మనం చాలా జర్నీ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 396 ఎంత ఉంది ఈ మనం శ్రీకాళహస్తికి వెళ్తాకి. ఇక నేనైతే స్టార్ట్ అయిపోయాక బైక్ కాడికి అయితే వెళ్ళిపోతున్నా.
ఎండ అయితే దొలి తెచ్చేస్తుంది. నేను ఎండ వచ్చేలోపు వెళ్ళిపోతున్నా కానీ అవలా. అలా ఇక ఎత్తిపోతలు వాటర్ ఫాల్స్ కానీ అయితే స్టార్ట్ అయిపోయా. నేను లోపలికి వెళ్ళి వచ్చేలోపు కోతులు మొత్తం బండి పీక్ పాకం పెట్టినాయి. మొత్తం ఈ బ్యాగ్లో పెట్టుకున్న ట్యాంక్ కవర్లో పెట్టుకున్న మొత్తం గ్లౌజులు అవి లోపల ఉన్నాయి అన్ని పీక్ బయటపడేసినాయి. ఈ రూపాయలు తోలారంట, లేకపోతే మొత్తం అన్ని తీసి పడేసి ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోయాయి కూడా. ఇక వచ్చిన రోడ్డే బ్యాక్ వెళ్తున్నా. ఇంకా మనం 394 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సింది ఉంది. 6 hours 58 minutes ఉంది మనకి. ఇంకా ఇది ఎండ మార్నింగే బాగా, ఇది ఎండ ఉన్నా కానీ గాలి ఉంటుంది చూసారా, అట్లా ఉంటే పర్లేదు. అసలు గాలి అనేది లేదు, ఉక్కపోతే అసలు బీభత్సంగా చెమటలు కారిపోతున్నాయి. డ్రైవింగ్ ఆపామంటే డోలు తీర్చేస్తుంది. చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో. నేను అక్కడ టర్నింగ్ లో చూసా, ఇవన్నీ కొండని మొత్తం ఎట్లా తీర్చారు చూడండి. 2 ముక్కలు చేసి మధ్యలో రోడ్డు వేస్తారు. ఈ పెద్ద కొండ ఇటు నుంచి ఇటు మధ్యలో చేసి చెక్కేసి రోడ్డు వేస్తారు. వావ్, ఇంకా ఇలాంటివి కూడా ముందే అద్భుతాలు ఉంటాయా. చెక్ పోస్ట్ చూసారు, కొండలు బాగుంది ఎక్కడికక్కడ. బిహెచ్ఎల్ బస్సు వస్తుంది, బిహెచ్ఎల్ వెళ్ళింది ఇప్పుడు ఆ బస్సు. చూడండి ల్యాండ్స్ మొత్తం కొండట్లా కనిపిస్తుంది. కనిపిస్తుందా కెమెరాలో ఎట్లా క్యాప్చర్ అవుతున్నారు కానీ చూసాకైతే చాలా బాగుంది. కెమెరాలో కానీ ఇది ఏమంటారా, రియల్ గా చూసాక చాలా బాగున్నాయి. ఇట్లా చూడండి అప్పటికప్పుడు అసలు భలే ఉంది కొండలు. ఈ రూట్ లో మాత్రం ఫాగ్ లైట్స్ పక్కా ఉండాలి. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నా కానీ సన్ రైజ్ అయ్యేలోపు వాళ్ళు సన్సెట్ అయినా కూడా లైట్స్ అయితే లేవన్నమాట. నైట్ టైం ఎవరు లేకపోతే ప్యాక్ అయిపోద్ది కొత్తగా వచ్చే వాళ్ళకి. అట్లా ఉంది రోడ్లు ఇవన్నీ. ఫాగ్ లైట్స్ లేక ఒకళ్ళే ఉండి డ్రైవ్ చేస్తూ ఉంటే నైట్ టైము అటు కనుచూపు మేరలో అటు ఒక పిట్ట లేకుండా ఇటు ఒక పిట్ట లేకోకుండా ఆలోచించుకోండి. ఏ రేంజ్ లో ఉంటది ఇక ఆ టైంలో. స్ట్రీట్ లైట్స్ లేవు, బైక్ లైట్స్ పనిచేయవు. పనిచేయమంటే బైక్ లైట్స్ విజిబుల్ సరిపోదు, పక్క ఫార్వర్డ్ కావాల్సిందే. అట్లా అదనమాట. ఈ రోడ్లో వస్తే మాత్రం పక్క ఫాగ్ ల్యాంప్స్ ఉండాలి. రామ్ నారాయణ శ్రీకాళహస్తికి చాలా దోలైతే తీరిపోయింది. అదైతే ప్రజెంట్ డీప్లీ నీడ్ రెస్ట్, వెరీ బ్లాడ్లీ రెస్ట్ కావాలి నాకైతే ప్రజెంట్ ఇప్పుడు. అట్లా ఉంది బాడీ. చెవుల్లో ఫోన్లు ఇట్లా
టాటా సైడి అమ్మా ఐలా శ్రీకాళహస్తి అంటమ్మా. నేను ఎప్పుడు ఇంత సంతోషం పడలేదు వాళ్ళమ్మో. ఈ బోర్డు చూసి దాకా వచ్చి సో వీడియోలో చూశాడు. ఇవ్వండి ఇప్పుడు గుడి వ్యూ ఇదిగోండి. ఫైనల్లీ శ్రీకాళహస్తి. ఒకసారి అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ అక్కడున్న సిఆర్ ఆఫీస్ కాడికి అయితే వెళ్ళి కనుక్కొని వద్దాం, సింగిల్ పర్సన్కి రూమ్స్ ఇస్తారా లేదా అని. ఎక్కువ శాతం అయితే ఏమన్నా అన్నారు, ప్రతి ఛానల్లో అయితే ఉంది. అడగడంలో ఏమీ తప్పు లేదు కదా. నాకైతే దోలు తీరిపోయింది, అయ్యే మాట కూడా రావట్లేదు సరిగా. అంతా అయితే ఒక రౌండ్ వేసి వచ్చా. చాయ్ తాగేసి ప్రెజెంట్ అయితే అది కావాలి నాకైతే రిఫ్రెష్గా చాయ్ తాగేసి వచ్చి రూమ్లో కూర్చున్నా. సింగిల్ పర్సన్స్కి అయితే ఇక్కడ రూమ్ ఇవ్వట్లేదు, ఇద్దరు ఉండాల్సిందే పక్క ఎక్కడైనా. లేదా నిత్యాన్నదాన సత్రంలో కూడా అడిగాను, అక్కడ కూడా రూమ్ సింగిల్ పర్సన్స్కి ఇవ్వని అన్నారు. ఇంక ఇక్కడైతే తీసేసుకున్నారు రూము. అది కాక మీరు ఫ్యామిలీతో వచ్చేటట్టయితే సిఆర్ ఆఫీస్లో రూమ్స్ ఉంటాయి అన్నమాట, చాలా తక్కువలో. దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ అన్నమాట, చాలా తక్కువలో వస్తాయి. అక్కడ ట్రై చేయండి ఫ్యామిలీతో వచ్చేటట్టయితే. ఒకవేళ ఇద్దరు వచ్చినా అక్కడ ట్రై చేయండి, లేకపోతే ఇలా వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో ట్రై చేయండి. టికెట్స్ అంటున్నా రూమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. తీసుకుని వాళ్ళు ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ చెక్ఇన్ చేసుకుని రూమ్స్కి అయితే వెళ్ళిపోండి. ఇక రెస్ట్ అయితే తీసేసుకోవాలబ్బా, బాగా దోలు తీరిపోయింది. ఫుడ్ కూడా చూశాను, ఎక్కడ చూసినా టిఫిన్లే ఉంది మొత్తం. ఇదంతా అందరూ ఇక్కడ బాగా ఇది ఇక్కడ రాహుకేతు పూజ చేస్తారంట, గంటకి జరుగుతూ ఉంటుంది పొద్దున్న 5 కాడి నుంచి. ఇది అందరు చేయించుకుంటాక చాలామంది తెలుగు వాళ్ళు కన్నా ఎక్కువ తమిళ వాళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు నాకు ఈ గుడికాడైతే. ఇక అదనమాట విషయం. ఫైనల్లీ ఫస్ట్ డెస్టినేషన్కి అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాం. ఇక ఇదనమాట వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.